ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ప్రాణాలను కాపాడే కవచం హెల్మెట్. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి. అయితే రోజంతా హెల్మెట్ ధరించడం వల్ల చెమట పట్టి దుమ్ము చేరి తలలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా జుట్టు ఊడిపోయే సమస్య, చర్మ సమస్యలు వస్తున్నాయని ఎంతో మంది ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా విశాఖ వంటి నగరంలో సముద్ర తీర వాతావరణం, తీవ్రమైన తేమ కారణంగా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు హెల్మెట్ శానిటైజేషన్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. కేవలం 89 రూపాయలకే అందుబాటులో ఉన్న ఈ సేవలు ఎలా అందిస్తున్నారు? దానివల్ల కలిగే ఉపయోగాలను మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ అన్నది ఎంతో అత్యవసరం. అయితే ఆ హెల్మెట్ అన్నది రోజువారీగా పెట్టుకోవడం వల్ల ఎంతో డస్ట్ చేరుకొని అది చెమట పట్టి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఆ ఇబ్బందులను తొలగించేందుకు, దాన్ని క్లీన్ చేసేందుకు ఒక వినూత్నమైనటువంటి ఐడియాతో విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ పెట్టారు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో అన్నటువంటి వివరాలు నిర్వాహకులను అడిగి తెలుస్తున్నాం. మేడం, ఈ మిషన్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? షీషూర్ అవ్వడం వల్ల వెట్, హ్యూమిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్ హెల్మెట్ శానిటైజేషన్ అనేది చాలా అవసరము. అది హెయిర్ లాస్, బ్యాక్టీరియాస్ అని దానివల్ల చాలా ఇబ్బందులు నేను పర్సనల్గా పడ్డాను. సో దానితో మన షార్క్ ట్యాంక్లోని మన తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళే తణుకులో వాళ్ళు బిల్డప్ చేసి దాన్ని పెడుతుంటే ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సరే, మనం వైజాగ్లో ఇంకా రాలేదు కదా, చూద్దామని చెప్పి ట్రై చేసాము. సో అది అందుకనే ఇక్కడ పెట్టడం జరిగింది. కస్టమర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఛార్జ్ చేస్తారు? ఎన్ని నిమిషాల పాటు దాన్ని క్లీన్ చేస్తారు? ఎన్ని పద్ధతుల్లో దీన్ని క్లీన్ చేస్తారు? ఇది మనం 89తో లాంచింగ్ ప్రైస్గా స్టార్ట్ చేసామండి. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ అది 99 ఇంకా 120 కూడా కావచ్చు. అదర్ ప్లేసెస్లో 120, 130 కూడా ఉన్నది. బట్ నేను ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి 89గా చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మాన్యువల్గా మేము అక్కడ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కూడా లోషన్స్ అవి వేసి మేము శుభ్రంగా క్లీన్ చేస్తాము. దాని తర్వాత మషీన్లో పెడతాము. 4 స్టేజెస్గా దాన్ని అది క్లీన్ చేస్తుంది. ఫస్ట్ డస్ట్ అది సక్ చేసేసి రిమూవ్ చేసేస్తుంది. దాని తర్వాత స్టెరిలైజ్ చేసి శానిటైజ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ ప్రాసెస్గా అది స్టీమ్ అది జనరేట్ అయ్యి వెట్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఈ చెమట వల్ల కూడా మనకి వచ్చే తడి అంతా కూడా లాస్ట్ స్టేజ్ డ్రైయింగ్లో మీకు మొత్తం అంతా డ్రై అయిపోయి రెడీ టు యూస్గా రెడీ అయిపోతుంది. ఇంకా ఆర్డర్ కూడా మేము ప్రెజెంట్ అయితే మింట్ ఫ్లేవర్తో ఇచ్చాము. గంటకి ఎన్ని హెల్మెట్లను క్లీన్ చేస్తుంది? దీంట్లో ఎలాంటి రసాయనాలు లేదా ఎన్ని రోజులకు ఒకసారి హెల్మెట్ని క్లీన్ చేసుకోవాలి? ఇది శానిటైజేషనే కాబట్టి మనం ఎవ్రీ వన్స్ ఇన్ 2 వీక్స్ చేసుకుంటే చాలా బెటర్. మన హెల్త్ అండ్ హైజీన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది 5 మినిట్స్ అయితే పడుతుంది ప్రాసెస్ అంతా చేయడానికి. మేము మాన్యువల్గా చేయడానికి ఇంకొక 2 మినిట్స్ పడుతుంది. సో అరౌండ్ 7 to 8 మినిట్స్ దాకా పర్ హెల్మెట్ అయితే పడుతుంది. అంటే విశాఖ పీపుల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంది దీనిపైన? పబ్లిక్ అయితే సూపర్గా అయితే రెస్పాన్స్ ఇస్తుందండి. యూ కెన్ సీ ద క్రౌడ్. అక్కడ అందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మేము కూడా చాలాసేపటి నుంచే ఉన్నాము. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఫస్ట్ కస్టమర్ రాగానే వాళ్ళ హెల్మెట్ తీసుకుని ఫస్ట్ డ్రై టిష్యూతో వాళ్ళకు డస్ట్, బయట డస్ట్, లోపల వెట్ అంతా డ్రై టిష్యూతో ఫస్ట్ క్లీన్ చేశాక అప్పుడు మళ్ళీ మాకు డిస్ఇన్ఫెక్షన్ లిక్విడ్స్ లోపల క్లీన్ చేయడానికి, బయట క్లీన్ చేయడానికి ఉన్నాయి. సో ఫస్ట్ వెట్ వైప్తో మొత్తం అంతా క్లీన్ చేశాక వెట్ వైప్స్, డిస్ఇన్ఫెక్షన్ వెట్ వైప్స్ యూస్ చేస్తాం. అది పైన మొత్తం ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది మేము స్ప్రే చేసి లోపల దాన్ని కూడా లోపలంతా కూడా క్లీన్ చేస్తాం. లోపల బయట ఫుల్గా క్లీన్ చేసి అప్పుడు శానిటైజేషన్కి పంపిస్తాం. ప్రెజెంట్ క్లైమేట్కి అయితే 15 డేస్కి ఒకసారి చేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మటుకు మనకి హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ కనబట్టి మేము క్లీన్ చేస్తున్నప్పుడు అదే అబ్జర్వ్ చేసాం. చాలా మటుకు డస్ట్ ఎక్కువ హెల్మెట్స్కి ఉండడం, లోపల చాలా హెయిర్ పార్టికల్స్ ఉండడం, అవన్నీ మేము 2-3 టైమ్స్ మేము క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇప్పుడు అందరికీ హెయిర్ లాస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో ఇట్స్ వాజ్ వెరీ గుడ్. ఎవరైతే వచ్చి అది బాగా లోపల అంతా డిస్ఇన్ఫెక్షన్ లిక్విడ్స్తో అలాగే ఇక్కడ ఉన్న ఈ మెషిన్తో క్లీన్ చేయించుకుంటే ఇట్స్ గుడ్. మంచి స్మెల్. ఆ ఆర్డర్ మీకు ఒక 1 వీక్ వరకు ఉంటుంది. 5 మినిట్స్ ఏం ప్రాసెస్ జరుగుతుంది అన్నది మనకి ఇందులో టెక్నికల్గా అంటే వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు, అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ లాంటిది పెట్టారనమాట. సో లోపల ఏం జరుగుతుంది అన్నది మీకు తర్వాత మా మొబైల్లో కూడా మాకు ఉంటుంది అనమాట. అది లోపల ఎన్ని మినిట్స్ అయితే క్లీనింగ్ అవుతుంది, ఎన్ని మినిట్స్ ఇంకా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది మీకు మాకు ఇద్దరికీ చూపిస్తుంది అనమాట. సో మీకు కూడా అర్థమవుతుంది లోపల ఏం జరుగుతుంది అనే విషయం. ఇప్పుడు ఉన్న సినారియోలో మనకి హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మన వైజాగ్ పోలీస్ స్టేషన్లో మనం యూజ్ చేసే కొద్దీ మన హ్యూమిడిటీ లెవెల్స్ బట్టి మనకు పట్టే చెమట అది కూడా బాగా ఎక్కువ.
సో ఆ చెమట, ఆ హ్యూమిడిటీనెస్ని, ఆ జర్మ్స్ని కిల్ చేయడానికి వీళ్ళు అనేది కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేసి పెట్టడం జరిగింది. ఇంతకు ముందు హైదరాబాద్, విజయవాడ వాటిల్లో ఉన్నది, మన వైజాగ్ ఇదే ఫస్ట్ టైం. ఆ శానిటైజ్ చేయడం అవన్నీ చాలా బాగున్నాయి. హెల్మెట్ క్లీనింగ్ అనేది దిస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది షార్క్ ట్యాంక్ ఐడియా. అండ్ మనం విశాఖపట్నం తెలిసిందే కదా, మన క్లైమేట్ అండ్ వెదర్ ఇష్యూస్, ఫుల్లీ హ్యూమిడ్ అండ్ ప్రజెంట్ మనం చూడొచ్చు, నా ఫేస్ మీద కూడా నెంబర్ ఆఫ్ ట్యాన్ అయితే మనం చూడొచ్చు. మనకే ఇంత బాగుండట్లేదు, ట్యాన్తో ఇబ్బంది పడుతున్నాం, హెయిర్ ఫాల్ ఒకటి ఎక్కువ అయిపోతుంది ప్రజెంట్ యూత్ అందరికీ కూడా. అండ్ మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం హెల్మెట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ అండ్ కంపల్సరీ విత్ ఇన్ దీస్ డేస్. అండ్ వెనకతున్న ట్రావెలర్ కూడా ఇట్స్ మెయిన్ అనమాట. సో అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇట్స్ జస్ట్ ఫర్ 89 రూపీస్కి వీళ్ళు హ్యాపీగా హెల్మెట్ క్లీనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ప్రైమరీగా మన వైజాగ్లో స్టార్ట్ అవడం అనేది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ ఆల్ దీస్ ఐడియాస్ విచ్ ఆర్ గెటింగ్ రైట్ నౌ ఇన్ దిస్ సిటీ మేడ్ ఇష్యూస్. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణం నాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.